ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇవాటి యోగా కార్యక్రమంలో మనము భస్త్రికా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. అది ఎలా చేయాలి, ఉపయోగాలు ఏమిటి. భస్త్రికా ప్రాణాయామ చాలా పవర్ఫుల్ ప్రాణాయామం. ముందుగా భస్త్రిక అంటే ఏంటో తెలుసుకుందాము. భస్త్రిక అంటే బెల్లోయింగ్ ఆఫ్ ద లంగ్స్, ఊపిరితిత్తుల్ని బెలూన్ లాగా ఊదడం, కంటిన్యూగా గాలిని గట్టికి లోపల పంపించడం, గట్టికి బయటికి వదిలేయడం జరుగుతుంది. అయితే బ్లాక్ స్మిత్, వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో ఆ యొక్క ఐరన్ని కొలిమిలోకి, నిప్పు కొలిమిలోకి వేసి బాగా బెండ్ చేస్తారు చూస్తారా, బాగా కాగబెట్టి దానికి ఏంటి అక్కడ ఆ గాలి సంచి ఉంటుంది, బాగా పంపింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం చేత అగ్ని బాగా ఉత్పన్నమయ్యి ఆ యొక్క ఐరన్ గట్టిగా ఉన్న రాడిని కూడా మెత్తగా చేసేస్తుంది. ఎట్లా కావాలంటే అట్లా బెండ్ చేస్తుంది. సో ఇక్కడ మన శరీరాన్ని ఆసనాలు చేయాలి అంటే, బాడీ ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబిలిటీ సంపాదించాలంటే, ఒకటి కూర్చొని చేసే భస్త్రికా ప్రాణాయామం, ఇంకొకటి సూర్య నమస్కారం. ఆ యొక్క వేడిని బాగా ఉత్పన్నం చేసి బాడీని ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి తయారవుతుంది. సో అందుకనే దీన్ని భస్త్రికా ప్రాణాయామ. పైగా ఇది ప్రాణాయామం కిందికి వచ్చింది అంటే ఇది క్రియా ప్రాణాయామ. ఇక్కడ క్రియ జరుగుతుంది అంటే హైపర్ వెంటిలేషన్ క్రియేట్ చేస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను జనరల్గా, తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం మనము. సరే చూడండి, ఇన్హేల్ చేస్తాం, మెల్లగా చేతుల్లో పైకి లేపుతాం, ఇట్లా నెమ్మదిగా మళ్ళీ ఎక్స్హేల్ చేస్తాం. ఓకే, నెమ్మదిగా రెండు చేతులు ఇలా పైకి లేపాలి, నెమ్మదిగా ఇలా ఎక్స్హేల్ చేయాలి. ఓకే చూడండి ఒకసారి. అలా కంటిన్యూ చేయాలి. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసిన తర్వాత మనకు నెమ్మదిగా రెండు చేతుల్ని ఓపెన్లోకి ఉంచుకోవాలి, కంటిన్యూ చేయాలి అలాగే. అయితే ఇది బాగా గట్టిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది అసలు చేయకూడదు, ముందుగానే తెలియచేస్తున్నాము. అయితే అలా 1 నిమిషానికి 40 స్ట్రోకులు ఇలా ఇన్హేల్ అంటే ఎక్స్హేల్ చేసినది, అలా ఒక స్ట్రోక్, అది ఇన్హేల్ ఒకటి, ఎక్స్హేల్ ఒకటి, అట్లా ఒక స్ట్రోక్ అంటే 40 స్ట్రోకుల వరకు 1 నిమిషానికి ఇవ్వచ్చు. ఓకే, రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేసి ఇలా రిలాక్స్, నెమ్మదిగా రిలాక్స్. రెండు అరచేతులను ఓపెన్ చేసుకొని కళ్ళు మూసి ఉంచి హార్ట్ అండ్ లంగ్స్ని బాగా గమనిస్తూ ఉండాలి. అలాగే అరచేతుల్ని గమనిస్తూ ఉండాలి. బాగా ఆయాసం వచ్చేంత వరకు మ్యాక్సిమం కెపాసిటీని మనము వాడేసుకోవాలి ఇక్కడ. తర్వాత అంటే కాసే ఉంది, ఇంకా శక్తి కొంచెం ఉంది అన్నప్పుడు బ్యాక్ ఇంకా స్టాప్ చేసేసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇంకా లాస్ట్ వరకు శక్తి అంతా పూర్తి ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు. సో కొంచెం ముందే వచ్చేసుకొని మనం రిలాక్స్ అవుతూ ఉండాలి జ్ఞానముద్రలో ఇలా. అయితే ఇప్పుడు చేసిన పద్ధతి ఏదైతే చూసాం మనము, కళ్ళు తిరిగి పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పద్ధతిని అంత తొందరగా మీరు వెంటనే మొదలు పెట్టకూడదు. ఎవరు కూడా గురు అధికారం లేకుండా, ఆజ్ఞ లేకుండా చేయకూడదు. ఇలా చేసాం కదా, ఇలా పర్ మినిట్కి 40 స్ట్రోకులు మ్యాక్సిమం 5తో మొదలు చేసుకొని మీరు 40 స్ట్రోకుల వరకు చేసుకొని పర్ మినిట్కి రిలాక్సేషన్లో ఇచ్చి, ఇది ఒక రౌండ్. అలా నెమ్మదిగా మళ్ళీ హార్ట్ బీట్ నార్మల్గా అయిన తర్వాత మళ్ళీ 2వ రౌండ్, 3వ రౌండ్, మ్యాక్సిమం 3 రౌండ్లు చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ శవాసన వేసుకొని మెల్లగా నెమ్మది లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి రైట్ సైడ్ టర్న్ వేసుకుని కూర్చొని మళ్ళీ ధ్యానంలోకి రావచ్చు. ఇది అండి భస్త్రిక. తద్వారా ఏంటంటే సంపూర్ణ రక్షణ లభిస్తుంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తున్నాం, మనం ఫోన్లు వాడుతున్నాం, అంతా చాలా అంటే ఇంటర్నల్ పవర్ అంతా తగ్గిపోతుంది. ఆర్గాన్స్ అన్ని ఒకటేసారి ఛార్జ్ అయ్యి తిరిగి మళ్ళీ పునరుత్పత్తి పొందుతాయి. కాబట్టి భస్త్రిక చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి భస్త్రిక గురించి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తెలుసుకుందాం. మీకున్న కామెంట్స్ ఏమేమి పోతాయి రోగాలని తెలుసుకుందాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం ఇంకొక వీడియోతో. ఓం శాంతి.